భూమి మీద మనల్ని ఇంకా ఉంచడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏమైంది? ఎందుకు దేవుడు నన్ను ఇంకా భూమి మీద ఉంచారు? ఈ ఉద్దేశంతో నన్ను భూమి మీద ఉంచారు అనేది ఈ రాత్రి మనం చూడబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో వస్తున్న ప్రతిసారి కొద్ది నిర్ణయాలు మనం తీసుకుంటాం. నూతనమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం. దేవుడి కొరకు మంచిగా ఉండాలి, ఎక్కువ ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి అని. అయితే మీ కొరకు కూడా దేవుడికి ఒక నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ఏంటో ఈ రాత్రి మనం నేర్చుకోబోతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆనాడు గులాముతో మాట్లాడటానికి గాడిదను మీరు వాడుకున్నారు. మమ్మలను మరుగు చేసి ఈ వాక్కులను వినిపిస్తున్నందుకై కృతజ్ఞతలు. ఈ రాత్రి మరొక మారి మీ ప్రియులతో మీరు మాట్లాడండి. వాక్యము రెండంచుల ఖడ్గము కలిగినది. నిలబడిన నా అంతరంగానికి ఆ స్వరాన్ని వినిపించండి. నన్ను మరుగు చేయండి ప్రభు. మీరు మాత్రమే ప్రదర్శించబడ్డానికి వచ్చిన మా ప్రియులందరినీ కూడా మీ దయగలస్తానికి అప్పగించుకోండి. యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. సో ఈ దినపు వర్తమానం క్రీస్తు స్వరూపం లేక క్రీస్తు రూపం. ఈ భూమి మీద రక్షించబడిన తర్వాత మనం ఇంకా ఉండడం వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన రూపం మనలో కనిపించాలని. అంటే క్రీస్తు లాంటి రూపం, క్రీస్తులాగా మన మొహం మారుతుంది అనేది కాదు. నలుపు నలుపే, నా నలుపేమి మారదు. నా మొహానికి నలుపు మారనే మారు. ఎంత ఫెయిర్ అండ్ లవ్లీ రాసినా, ఈ మధ్య నా ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎంత ఇదిగా ఉంటాయో. అరే ఫెయిర్ అండ్ లవ్లీ ఎవరికంట? స్త్రీలకి. నువ్వెందుకు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తున్నావు? మాకేమొచ్చిందో తెలుసా? హ్యాండ్సమ్ క్రీమ్స్ వచ్చినాయి. మేము జెంట్స్ కదా, మగవాళ్ళకి సెపరేట్ క్రీమ్స్. ఎంత క్రీమ్ రాసినా ఏం తెలిపోతాం, ఉన్న నలుపు ఎక్కడ పోతుంది? మన ముఖ కవళికలు మారవు, కానీ మన వ్యక్తిత్వంలో క్రీస్తు ప్రదర్శించబడాలి. అది దేవుని యొక్క సంకల్పం, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం ఇలా మరొక ప్రత్యామ్నాయం దేవునికి లేదు. ఈ లోకంలో క్రీస్తు ప్రదర్శించబడాలంటే, క్రీస్తు చూపించబడాలి అంటే నీవే ఆధారం. నీవు తప్ప వేరొక ఆధారం ప్రభువుకి లేదు. ప్రభుతో అంటాం, ప్రభు నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదని ఎలా అంటాము? ప్రభు కూడా నీవే ఆధారం. నీ ద్వారా లోకానికి తనను చూపించాలని, తన గుణగణాలు నీ ద్వారా ప్రదర్శించబడాలనేది దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశం. నీ ఎడల శ్రేష్టమైన ఉద్దేశాన్ని ప్రభువు కలిగి ఉన్నారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
ప్రసవ వేదన. క్రీస్తు రూపము, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు పౌలు యొక్క భారం ఆ సంఘాన్ని గురించి ఏంటంటే క్రీస్తు నీలో కనబడాలి, యేసుప్రభు వారు మన జీవితాల్లో కనిపించాలి అని ఆ సంఘాన్ని గురించి ఆయన పరితపిస్తూ పలికినటువంటి మాట. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం మనకందరికీ తెలిసినటువంటి మాట. జగత్ పునాది వేయబడక ముందే నీ ఎడల దేవుని కొన్న నిర్ణయం అది. నిన్ను ఎన్నుకోవడం వెనకాల, నిన్ను పిలవడం వెనకాల, నిన్ను నీతిమంతుడిగా తీర్చడం వెనకాల దేవుని కొన్న ఏకైక ఉద్దేశం ఏంటంటే తన కుమారుని సారూప్యము మనలో కనబడాలని, క్రీస్తు వారి యొక్క స్వరూపము మనలో కనిపించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. సో ఈ రాత్రి ఆయన గుణలక్షణాల్లో నుంచి ఒక 5 విషయాలు మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ 5 లక్షణాలను కూడా కనబరిచినటువంటి వ్యక్తులు ఈ లేఖనాల్లో మనం చూద్దాం. సో దేవుడు మన జీవితంలో ఇచ్చినటువంటి ప్రతిదినము ఒక తరుణంగా, ఒక అవకాశంగా మనం తీసుకుని ప్రభువుని మన బ్రతుకుల ద్వారా ప్రదర్శించే వారిగా ఉండడానికి దేవుని నిర్ణయాన్ని మనం తీసుకుందాం. మొదటి ఆ మాట ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొని. విధేయత, ఇది మొదటి మాట. క్రీస్తు రూపం, క్రీస్తు స్వరూపము నాలో కనబడడం అంటే ఏంటి అని అంటే క్రీస్తు వారి యొక్క విధేయత మన జీవితాల్లో కనబడాలి. ఇది మొదటిది. క్రీస్తు వలె విధేయతను చూపించడం, విధేయతను నేర్చుకోవడం, విధేయతను కనబరచడం. సో మొదటి మాట ఏంటంటే విధేయతను కలిగి ఉండడం. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం. మీరు ఒకరినొకడు చేర్చుకొని. ఎలా చేర్చుకోవాలి? క్రీస్తు మనలను చేర్చుకున్నట్లు. సో క్రీస్తు వలె అంగీకరించుట, ఇది రెండవ లక్షణం. మొదటి లక్షణం ఏంటంటే క్రీస్తు వలె విధేయతను చూపించడం. రెండవది క్రీస్తు వలె అంగీకరించడం, క్రీస్తు వలె అంగీకరించడం. మూడవది మొదటి సమూయేలు గ్రంథం, క్షమించండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అప్పగించుకొని, క్రీస్తు వలె అప్పగించుకొనుట, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. ఇది ఎన్నోది? మూడవది. మరొక లక్షణాన్ని మనం చూద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 34-35 వచనం. యోహాను గారి యొక్క సువార్త.
ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకుని. సో ఎవరు రెఫరెన్స్ అని అంటే ప్రేమించడానికి క్రీస్తు వారే. నేను నిన్ను ప్రేమించిన క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగా ఒకరినొకరు ప్రేమించుకుని. సో 4వ లక్షణం ఏంటంటే క్రీస్తు వలె ప్రేమించడం. క్రీస్తు వలె ప్రేమించడం. ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 4 మీరు చెప్తారా? మొదటిది ఏంటి? క్రీస్తు వలె విధేయత. రెండవది క్రీస్తు వలె అంగీకరించడం. మూడవది క్రీస్తు వలె అప్పగించుకోవడం. నాలుగవది యేసు ప్రభు వారి వలె ప్రేమించడం. ఐదవది కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున ఆయన మనల్ని ఎలాగైతే క్షమించారో సో ఆ రీతిగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. సో 5వ లక్షణం ఏంటంటే క్రీస్తు వలె క్షమించడం. ఈ 5 లక్షణాలు మనం ప్రదర్శించగలిగితే, అభ్యాసం చేయగలిగితే, ఈ లక్షణాలు మన జీవితం ద్వారా ప్రదర్శించబడడానికి మనం కంకణం కట్టుకుంటే, నిర్ణయం తీసుకుంటే, ఆ రీతిగా జీవించగలుగుతూ ఉంటే క్రీస్తు వారు మన జీవితాల ద్వారా ప్రదర్శించబడతారు. మనమేమి ఈ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 లక్షణాలు నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ కుటుంబంలో ఈ 5 లక్షణాలని కనవచ్చు చాలు. నీ భర్త ఎడల, లేక నీ భార్య ఎడల, నీ కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల ఎడల, అక్క చెల్లెండుల ఎడల, తల్లిదండ్రుల ఎడల, అత్తమామల ఎడల ఈ లక్షణాన్ని మనం కనబరిచినట్లయితే క్రీస్తుకి వారిని మనము ఆకర్షించగలుగుతాం. నోటితోనే సువార్తను కాదు కానీ జీవితం ద్వారానే ఒక గొప్ప సువార్తను మనం చెప్పగలుగుతాం. పిల్లరా, ఈ 5 లక్షణాల దగ్గర ఒక 5 వ్యక్తుల్ని రాత్రి మనం చూడబోతూ ఉన్నాం. మొదటి మాట ఏమనుకున్నాం? క్రీస్తు వలె విధేయత, తగ్గింపు. ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే యేసు ప్రభు వారు, ఆయన దేవుడు మానవునిగా వచ్చారు. అది చాలా తగ్గింపు. అది ఆయన చేతుల చేత నిర్మించబడిన మన స్థాయికి రావడం. మానవునిగా వచ్చిన ఆయన ధనవంతుని స్థాయిలో ఉన్నాడా? మానవులందరూ గౌరవించే స్థాయిలో జీవించాడా? కాదు. మానవుల్లో కూడా దాసుని స్థాయికి దిగడం. పిల్లరా, దేవుని తగ్గింపు, దేవుని త్యాగము అర్థమైతే మన తగ్గింపులు ఏపాటివి? మనము ఎవరి నిమిత్తమైనా కొద్దిగా తగ్గించుకుంటే ఎంతో త్యాగం చేసిన వాళ్ళంగా ఫీల్ అవుతాం. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మన స్థాయి కొంచెం తగ్గించారనుకోండి, ఎంతో అవమానంగా ఫీల్ అవుతాం. ప్రభువు నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన తగ్గించుకున్న రీతి, దేవుడు మానవుడు కావడం, ఆ మానవుడు దాసుడు కావడం. ప్రభువారే అంటారు లూకాసు సువార్తలో, నేను మీ మధ్యన పరిచర్య చేసిన వారి వలె ఉన్నాను, పరిచారకులుగా ఉన్నాను. పరిచర్య చేసేవాడిని, పనులు చేసేవాడిని ఎంతగానో తక్కువగా ఎంచుతుంది లోకం. అక్కడితో ఆగిపోయాడు ఆయన. ఇంకెంతగా తగ్గించుకున్నాడు అంటే శిలువ మరణం పొందినంతగా. ఇది మరి అధమ స్థాయి. ఆనాడు శిలువ మరణం అనేది హీనమైన కార్యానికి సాదృశ్యం. అంతటి స్థాయికి యేసు ప్రభు వారు తగ్గించుకున్నారు. ఆయన తగ్గింపు మనకు అర్థం కాలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకు ఆయన అంతగా తగ్గించుకున్నారంటే దేవునికి విధేయతను చూపించడానికి. దేవుని యొక్క ప్రణాళికకు ఆయన విధేయత చూపించడంలో భాగంగా 3 స్థాయికి ఆయన
తగ్గించుకున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇలాంటి తగ్గింపును ఒక వ్యక్తి ఒక చోట ప్రదర్శించాడు. ఆయన ఆదికాండం 22వ అధ్యాయం. ఎవరు? ఇస్సాకు. ఆదికాండం 22వ అధ్యాయంలో నేను వాటన్నిటినీ చూపించాను, కానీ మీకు అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇస్సాకు తానే బలిపశువు అని తెలియకుండా అతడు ప్రయాణించాడు. బలిపీఠం కట్టిన తరువాత తండ్రి బంధిస్తున్నప్పుడు అర్థమైంది ఇస్సాకుకి తానే బలిపశువుని అని. ఇస్సాకు యవనస్తుడు, అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు. నెట్టి పారిపోగలడు ఇస్సాకు. నాకు అనిపిస్తుంది, ఇస్సాకుని బలి ఇవ్వడానికి అంతరంగంలో దావీదు ఎలాగైతే నిర్ణయం తీసుకున్నాడో, ఇస్సాకు కూడా బలి కావడానికి నిర్ణయం తీసుకున్నాడు. బంధించాల్సిన అవసరం లేదు ఇస్సాకుని. బంధించకపోయినా బలిపీఠం మీద పడుకోవడానికి ఇస్సాకు సిద్ధపడిపోయాడు. ఏమి విధేయత ఇది! తండ్రికి విధేయత చూపించడంలో ఇస్సాకు ఎక్కడ విధేయత చూపిస్తున్నాడు అంటే, మరణం కావడానికి, మరణం కలిగినటువంటి పరిస్థితి దగ్గర విధేయత చూపించడానికి ఇస్సాకు సిద్ధపడిపోయాడు. నేను ఒకసారి, మరి మీరందరూ చదివి ఉంటారు, అన్నయ్య వెంకటరత్నాన్ని రాసినటువంటి పుస్తకం పండిట్ ధర్మప్రకాష్ గారు, నా దేశం నా మతం నా దేవుడు అన్న పుస్తకం. నేను ఒకసారి నైట్ షిఫ్ట్లో ఆ పుస్తకాన్ని చదువుతూ 2 సంఘటనల దగ్గర వెక్కెక్కుబడి ఏడ్చాను. ఏడవకుండా ఉండలేకపోయాను. ఆయన యొక్క భార్య ఆశ, ఆమె పేరు, ఆమె తన భర్త ఎడల చూపించిన విధేయతను. ఒక సంఘటన ఏంటంటే, అప్పుడు బాక్సింగ్ మీటింగ్స్ జరుగుతున్నాయట. అదే రోజు ఆయనకి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆమె భర్త యొక్క షూస్ లేసి కడుతూ అన్నదట, ఈ రాత్రి మీరు కొంచెం ఎర్లీగా రండి, బాక్సింగ్ గారు మీటింగ్కి మనం వెళతాం అంటే. ఆయన కోపాగ్రేకుడే, కోపంతో ఎట్టి పరిస్థితుల్లో నేను ఎర్లీగా రాలేను, నేను రాను అన్నదట. ఆమె షూస్ లేసి కడుతూ పలికిన మాట ఏంటంటే, నా దేవుడు మిమ్మల్ని త్వరగానే రప్పిస్తాను. ఆ మాట నోట వచ్చిన వెంటనే ఆ షూతో ఆమెను ఇక్కడ తన్నడం జరిగిందట. సో ఇక్కడ పదిపోయినట్టుంది. ఆమె ఆ తనుడికి దూరాన పడిందట. రక్తం కారుతుంది. రక్తం కారుతున్న చెంగును తన ముసుగులాగా వేసుకుని మరలా షూ కట్టడం ప్రారంభించింది. మనమైతే మరొక షూతో తన్నేవాళ్ళమేమో, లేకపోతే వంటగదికి వెళ్ళి కత్తిపీడ తెచ్చేవాళ్ళం. ప్రియులరా, ఆమె పలికిన మాట ప్రకారం ఆ రాత్రి ఆయన మీటింగ్ క్యాన్సిల్ అయింది. నా దేవుడు నిన్ను ఎర్లీగానే రప్పిస్తారన్న మాట, అతడు ఎర్లీగానే వచ్చాడు. దేవుని కార్యం అతని జీవితంలో జరగడానికి కారణమైంది. ఒకరోజు డ్యూటీ నుంచి వచ్చినప్పుడు ఆమె పాత్రలో లీనమైపోయి తలుపు కొట్టిన తీయలేదట. తదుపరి ఆ స్వరాన్ని లేదా శబ్దాన్ని విని తీసినప్పుడు అతడు ఆవేశపడి కోపంతో ఆమెను కొట్టి బయటకు నెట్టివేశాడట. పిల్లవాడు ఏడుస్తూ ఉన్నా కానీ తలుపు తీయలేదు. అతడు కూడా కోపంతో సోఫా సెట్లో నిద్రపోయాడు. తెల్లవారుజామున 4 గంటలకు మెలకు వచ్చిందట. అదే బయటకు నెట్టివేశాను కదా, ఏమైంది అని తలుపు తీసి చూస్తే ఆమె ఎక్కడుందంటే ఆ ద్వార బంధం దగ్గరే ఉండి ప్రార్థిస్తూ ఉందట. మనమైతే ఎక్కడ ఉండేవాళ్ళం? ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేవాళ్ళమేమో. అంతకు విధేయత చూపించుకుంటూ తలుపు తెరిచిన వెంటనే కాళ్ళ దగ్గర పడింది.
దేవుని కార్యం పండిట్ ధర్మప్రకాష్ గారి యొక్క జీవితంలో జరగడానికి ఆమె కారణమైంది. నీ ద్వారా, నా ద్వారా, నీ కుటుంబంలో దేవుని కార్యం ఇతరుల్లో జరగడానికి. పిల్లరా, భర్తలు రావడం లేదు అని ప్రార్థన చేయమని అంటూ ఉంటారు. నీవు భర్తకు విధేయతను చూపించడం ప్రారంభిస్తే, దేవుణ్ణి నీవు చూడడం, నీలో దేవుణ్ణి చూడడం వాళ్ళు గమనించగలిగితే, ప్రారంభమైతే వారే దేవునికి ఆకర్షితులవుతారు. సో ఇస్సాకు దేవుని కొరకు విధేయత ఎక్కడంటే మరణించడం దగ్గర విధేయతను చూపించాడు. ఎక్కడో కొండ మీద జరిగిన సంఘటన అది. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు అన్నట్లుగా కొండ మీద చూపించిన ఆ విధేయత, క్రీస్తు శిలువ లేకపోతే క్రీస్తు విధేయతను దేవుడు లేఖనాల్లో పొందుపరిచి మానవాళంతటికీ వెలుగులోనికి ఇస్సాకు యొక్క విధేయతను తీసుకుని వచ్చాడు. పిల్లరా, స్త్రీలు సంఘంలో ఎక్కువగా ఉండడం మనం గమనిస్తాం. అది మీకు ఇవ్వబడిన భాగ్యం, ఆధిక్యత. ఇస్సాకులాగా, క్రీస్తులాగా నీవును నీ భర్తకు విధేయతను చూపించగలిగితే ఏమో వారిని నువ్వు క్రీస్తు కొరకు సంపాదించగలుగుతావు. రాత్రి దేవుడు నీకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నారు. సో విధేయతలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాము. రెండవది ఏం చెప్పుకున్నాం? అంగీకరించడం. మనం దేవుని చేత ప్రతిసారి అంగీకరించబడాలనుకుంటాం, కానీ ఇతరులు మాత్రం మనం అంగీకరించం. పాపం చేసిన ప్రతిసారి దేవుని క్షమాపణ అడుగుతాం, కానీ ఇతరులు మాత్రం మనము క్షమించలేము. తప్పుపోయిన కుమారుడు యొక్క సంఘటనలో అక్కడ అందరూ మారారు, పరిస్థితులు మారాయి. చిన్న కుమారుడు మారాడు, పెద్ద కుమారుడు మారాడు, కానీ మారనిదల్లా ఒక్కడే, తండ్రి. నిన్ను నన్ను చేర్చుకోవడంలో ఆయన ఎన్నటికీ కూడా మారని దేవుడు. అంగీకరించడం. నేను దేవుని చేత ఎప్పుడు అంగీకరించబడ్డామో తెలుసా? పరిశుద్ధులుగా, భక్తిపరులుగా, నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, పాపులుగా ఉన్నప్పుడే, పాపపు బ్రతుకులు జీవిస్తూ ఉన్నప్పుడే, శాపగ్రస్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనలను అంగీకరించాడు. కానీ మనం మాత్రం ఆ పెద్ద కుమారులాగా తప్పిదం చేసిన చిన్న కుమారుని ఎప్పుడు ఏలెత్తు చూపిస్తామే కానీ తండ్రి చేర్చుకున్నట్లుగా మనం ఇతరులకి చేర్చుకోలేము, అంగీకరించలేము. ఇక్కడ యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు యొక్క జీవితం మనకు తెలుసు. అన్నలు అమ్మువేశారు. అతడు వేడుకున్నా కానీ వారు లక్ష్య పెట్టలేదు. తండ్రి ప్రేమ నుంచి దూరం కావడానికి అన్నలే కారకులు. తన స్వదేశాన్ని విడిచిపెట్టి పరదేశానికి వెళ్ళడానికి అన్నలే కారకులు. బానిస బ్రతుకులు బ్రతకడానికి అన్నలే కారకులు. పిల్లల చివరికి వాళ్ళు సంపదలిచారు. యోసేపుని చంపివేయాలి అనేది వారి యొక్క నిర్ణయం. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉండవు. ఒంటరిగా ఐగుప్తులో బానిసపు బ్రతుకులు బ్రతికిన యోసేపు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు అన్నయ్యలు యోసేపు యొక్క సరుడు వచ్చి ఉన్నారు. ఒకవేళ నీవు నేను అదే స్థానంలో ఉంటే ఏం చేస్తాం? ఎంత మాత్రము వారిని మనము అంగీకరించాం. నీకు తెలుసా, యోసేపు తెచ్చిన భోజనాన్ని వాళ్ళు భోజనం చేశారు, కానీ ఆయన ఎక్కడ వేశారు? ఒక గుంటలో పాడేశారు. ఇప్పుడు
కరువనే గుట్టలో అన్నయ్యలు ఉన్నారు, సమృద్ధి అనే సింహాసనంలో యోసేపు ఉన్నాడు. అదే సంఘటన మారింది. కానీ సన్నిధి వచ్చిన అన్నయ్యని చేర్చుకున్నాడు ఆయన. సంపదలిసిన అన్నయ్యలు చనిపోకుండా ఉండడానికి పోషించాడు ఆయన. వారిని చేర్చుకోవడం దగ్గర, వారిని అంగీకరించడం దగ్గర యోసేపు యొక్క సహోదరులు యోసేపులో తమ్ముని కాదు వారు చూడడం, సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపాన్ని వారు చూడగలిగారు. వారికి యోసేపు కనబడలేదు, యోసేపు యొక్క ముఖంలో దేవుడే వారికి కనిపించారు. పిల్లరా, నిజంగా వీళ్ళు ఎంతో సవాల్గా జీవించిన వారు. ఎక్కడ ప్రభుని ప్రదర్శించారు, ఎవరి ఎదుట ప్రభుని వారు చూపించారు అంటే, నేను చంపదలిచిన వారి ఎడల, నేను సంహరించాలి అనుకున్న వారి ఎడల, అయ్యో ఇంత మాట పలికిన వారిని, మాటలతో గాయపరిచిన వారిని మనం అంగీకరించలేకపోతూ ఉన్నామే. అదే కదా కుటుంబాల్లో కలహాలకు కారణం, అహంకార భావం. యోసేపు ఎవరిని అంగీకరించాడంటే, యోసేపుని భూమి మీద ఉండకుండా చేయాలనుకున్న అన్నయ్యని అంగీకరించాడు. ఇది క్రీస్తు స్వరూపం, ఇది క్రీస్తు లక్షణం. ఇది రాత్రి దేవుడు అలాంటి అంగీకరించే మనసు నీలో నాలో కనబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరొక లక్షణం, మూడోది ఏమనుకున్నాం? మూడో లక్షణం ఏంటి? అప్పగించుకోవడం. వీళ్ళ యేసు ప్రభువు వారికి చాలా అన్యాయమైన తీర్పులు జరిగాయి. ఆయనను జడ్జి ఎదుట నిలబెట్టి, న్యాయాధిపతి ఎదుట నిలబెట్టి అబద్ధ సాక్ష్యాలు పలికారు. ఏ సాక్ష్యము కుదరట్లేదు, కానీ ఆయన మౌనంగానే ఉన్నాడు. మనమైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఎన్ని మాట్లాడుతున్నారో కదా అని అనుకుంటాం. అపహాస్యం చేశారు, అవమానపరిచారు, అబద్ధాలు ఆడారు, కానీ ప్రభు మౌనంగానే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ లోకపరంగా న్యాయమైన తీర్పులు జరుగుతూ ఉన్నా, న్యాయమైన తీర్పు చేసే దేవుడు ఉన్నాడు అన్న సత్యం ప్రభువుకి తెలుసు. అందుకే ఖచ్చిత పరిస్థితుల దగ్గర, అన్యాయం చేయబడుతున్న దగ్గర న్యాయాధిపతికి అప్పగించుకోవడం మనం అలవర్చుకోవలసిన విషయం. ఇక్కడ మనం దావీదుని గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చు. 15వ వచనం చూడండి. తీర్పు తీర్చిన దాకా న్యాయాధిపతి అయిన దేవునికి యేసు ప్రభువు వారు ఎలాగైతే అప్పగించుకున్నారో, అన్యాయంగా తరమబడుతున్న పరిస్థితుల దగ్గర దావీదు కూడా దేవునికే అప్పగించుకున్నాడు. దావీదు కూడా, నేను మరి దావీదు విషయంలో సౌలు ప్రదర్శించిన రీతిని గమనిస్తే చాలా మార్లు హత్యాయత్నం చేశాడు. ఈట పట్టుకుని సిద్ధంగా ఉండేవాడు. మనం ఎవరైనా ఇంటికి వెళ్తే వెల్కమ్ పలితే మంచినీళ్ళు ఇస్తారు, కానీ సౌలు వెల్కమ్ ఏంటో తెలుసా? దావీదుకి ఆ ఈట పట్టుకుని ఉండేవాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు ఖతం చేద్దామా అని, ఎప్పుడు వేసేద్దామా అని. ఎందుకు? తన సేవకులు కూడా, సైనికులు కూడా చెప్పాడు. అది 19వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ భాగాన్ని ఒకవేళ మీరు తదుపరి ధ్యానించండి. దావీదును సంహరించండి, చంపవేయండి అని. అప్పుడు నాకులాగే యోనాతాను చక్కటి ప్రసంగం చేస్తాడు సౌలుని మార్చడానికి. మన ప్రసంగాలు మార్చమండి, ఒక రివైవల్ ప్రసంగం ఇచ్చినట్లుగానే ఇస్తారు. యోనాతాను సౌలుకి కొంచెం మారినట్టుగా కనపడతాడు, కానీ
కానీ మరలా ఆ మొదటి ఛాయలే చేస్తాడు. చాలా మార్లు తరుముతాడు దావీదుని పట్టుకోవడానికి. ఎవరు తరుముతుంది అంటే సాక్షాత్తు రాజే తరుముతా ఉన్నాడు. నాకు లిస్ట్ పెడితే చాలా వచ్చినాయి, ఎన్ని మార్లు అతడు పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడా అని. అలాంటి వ్యక్తి. కానీ ఒక్క విచిత్రం ఏంటంటే ఒకసారి కూడా దావీదు సౌలు చేతికి దొరకలేదు. రాజు తరుముతున్నప్పటికీ, మాటుగాండ్రం పెట్టి తరుముతున్నప్పటికీ కూడా దావీదు రాజుకి దొరకలేదు. ఎందుకో తెలుసా? రాజులకు రాజు రారాజే దావీదును దాచుతూ ఉన్నప్పుడు ఏ రాజు పట్టుకోగలడు? ఏ రాజు పట్టుకోగలడు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీఫోను అరణ్యమున ఒక పర్వతమందులో నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించాడు. అనుదినము ఇదే పని సౌలుకి, కానీ దేవుడు దావీదుని అప్పగించలేదు. కానీ ఎవరు కలుసుకున్నారో తెలుసా? 16వ వచనం చూడండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములో ఉన్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని చాలడు, నీవు భయపడవద్దు. యోనాతాను మాత్రం దొరికాడు దావీదు, కానీ సౌలుకు మాత్రం దొరకలేదు. బలపరచాలనుకుని వెళ్ళినటువంటి యోనాతానుకి దావీదు యొక్క ఆచూకీ దొరికింది. వారిద్దరూ మాట్లాడుకున్నారు. దేవుని యందు బలపరిచాడు, దేవుని యందు బలపరిచాడు యోనాతాను. విన్నారా? అయితే దావీదు సౌలు చేతికి దొరకలేదు, కానీ సౌలు మాత్రం దావీదు చేతికి 2 మార్లు చిక్కాడు. చెప్పండి, అన్ని మార్లు హత్యాప్రయత్నం చేసిన వ్యక్తి నీకు నీ చేతికి చిక్కితే ఏం చేస్తాం? గుహలో ఒంటరిగా దొరికాడు సౌలు. చుట్టూ ఉన్నవారు నాలాంటి వారు రెచ్చగొట్టారు. శత్రువు నీ చేతికి దేవుడు అప్పగించాడు, ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యంటే దావీదు ఒకసారిగా కత్తి తీసి ఏం చేశాడు తెలుసా? సౌలు యొక్క చెంగును, వస్త్రాన్ని ఆయన కోసాడు. కోసి అది చూడండి 24వ వచనంలో, 24వ అధ్యాయంలో 5వ వచనం. ఎవరికైనా మనసు వస్తుందా అలాంటి వ్యక్తి యొక్క వస్త్రాన్ని కోచినందుకు? ఎవరు వస్త్రాన్ని కోచాడు? ఆయన ఎవరినైతే చంపాలనే ప్రయత్నం చేశాడో దావీదు చేతికి చిక్కిన సౌలు యొక్క వస్త్రాన్ని దావీదు కోస్తే అది దావీదు యొక్క మనసుకు నొచ్చుకుందట. మనకెందుకు ఇలాంటి మనసు ఉన్నదా అనిపిస్తుంది. తనను సంహరించాలనుకున్న వ్యక్తి యొక్క వస్త్రపు చెంగులు కోసినందుకే దావీదు నొచ్చుకున్నాడు. మనం ఈ నిష్కారణంగా రేకుల యొక్క సాధ్యాన్ని కోసివేస్తానే, తెలిసి తెలియకపోయినా అనేక విశ్వాసుల యొక్క సాక్ష్యాల్ని మనం నిష్కారణంగా కోసివేసిన ఒకంతగా కూడా మనం పశ్చాత్తాపడము. అని అంటాడు, అతడు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక అన్న మాట. నీ ఇరుగు పొరుగు లేదా నీ తోటి విశ్వాసి దేవుని రక్తం చేత కడగబడిన వారనే స్పృహ కూడా మనలో కానరాదు. ఆయన్ని విడిచిపెట్టిన తర్వాత మరి సౌలు ఎదుట దావీదు పలుకుతాడు. ఏమని అంటాడంటే, చంపాలనుకున్న దావీదుని, ఆ సౌలుని నాయనా తండ్రి అని సంబోధిస్తాడు. అప్పుడు సౌలు అంతరంగం మార్పు చెందింది. అంటాడు, దావీదా నాయనా నీదేనా ఈ పలుకు అని. చూడండి, ఆ సందర్భంలో కనబడుతుంది. అలాగే 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువు గాక, నీవు ఘనకార్యమును పొందుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. సౌలు ప్రసంగం ద్వారా మార్పు చెందలేదు.
దావీదు భూమి మీద ఉండకుండా కంకణం కట్టుకున్నాడు సౌలు దావీదును సంహరించాలని. అలాంటి వ్యక్తి ఎదుట దావీదు ప్రభువుని కనబరచడాన్ని బట్టి సౌలు అంతరంగం మార్పు చెందింది. దావీదు రాజు కాకూడదు అనుకున్న సౌలు నువ్వు రాజు అవుతావు అని పలకగలిగాడు. ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు వారి శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. సో దేవునికి అప్పగించుకోవడంలో దావీదు సౌలు ఎదుట తన శత్రువు, దావీదుకి శత్రువు కాదు కానీ సౌలు మాత్రం దావీదుని శత్రువుగా చూశాడు. ప్రభువుని ప్రదర్శించడాన్ని బట్టి సౌలు యొక్క అంతరంగం మారడానికి కారణమయ్యాడు. 4వది, ఒకరినొకరు ప్రేమించడం. బోయాజును మనం ఇక్కడ చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలు నా యందు ప్రేమ కలిగి మాట్లాడేది గనుక నా ఎడల నీకు కటాక్షము కలిగినని చెప్పాను. దిక్కులేని స్థితి, దేని స్థితి, దయనీయమైన స్థితిలో ఉన్న రూతు ఎడల బోయాజు క్రీస్తు ప్రేమాస్త్రాన్ని అందించాడు, ప్రేమను కనబరిచాడు. రూతు జీవితం చిగురించడానికి బోయాజు క్రీస్తు ప్రేమను అతడు ప్రదర్శించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. అతడు చేసిన ఆ ప్రేమ కార్యానికి పిల్లడా చూడండి, ఆ రూతు గ్రంథంలోనే 4వ అధ్యాయం 21వ వచనం, చివరి వచనం. దావీదులో నుంచే ప్రభు రావడానికి కారణం బోయాజు చూపించిన ఒక ప్రేమ కార్యం. ఒక వ్యక్తి జీవితం చిగురించబడింది, అంతటితోనే ఆగిపోలేదు. లోకమంతటికి ప్రేమాన్ని ప్రదర్శించడానికి, లోకమంతటికి రక్షణను అందించడానికి బోయాజు ఆనాడు చూపించిన కొద్దిపాటి క్రీస్తు ప్రేమ కారణమయ్యింది. మదర్ తెరీసా ఆమె మత కార్యం చేస్తుందని చెప్తే ఆమెను బంధించడానికి పోలీసు ఆమె యొక్క ప్రాంగణానికి వెళ్ళినప్పుడు అతడు ఒక దృశ్యాన్ని చూశాడట. అప్పుడే ఒక వ్యక్తి వాంత చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాంత పట్టడానికి అక్కడ ఏమీ లేక ఆమె దోషులు పట్టిన దృశ్యాన్ని ఆ పోలీస్ అధికారి చూసి ఆమె పాదాల దగ్గర పడ్డాడట. ఆమెను బంధించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రేమకు బంధీకృతుడయ్యాడు. మదర్ తెరీసా చూపించిన ప్రేమను బట్టి. మార్టిన్ లోయడ్ జోన్స్, ఆయనకు 4 కుమారులట. 4 చక్కగా ప్రసంగం చేసేవారే. ఒకనాడు ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడట, మీలో ఎవరు బాగా ప్రసంగం చేస్తారు అని అడిగాడట. పక్కన చెప్పిన వారి సమాధానం ఏంటంటే మా తల్లి అని వాడు చెప్పిన జవాబు. మా తల్లి, ఆమె ఏనాడు ప్రసంగించదు కానీ ఆమె జీవిస్తారు. మేము ప్రసంగం చేసేవాళ్ళమే కానీ మా తల్లి మాత్రం మా ప్రసంగాన్ని జీవించి చూపించేది. దేవుని ప్రేమను వారు చూపించి లోకాన్ని తలక్రిందులు చేశారు. 4 మాటలు మనం చూసాం. మొదటి మాట విధేయతను చూపించడం ఇస్సాకు. 2వది అంగీకరించడం యోసేపు. అప్పగించుకోవడం దావీదు. ప్రేమను చూపించడం బోయాజు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటి? క్షమాపణను కనబరచడం. ఇలా దేవుడు మనకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. మనం ఎంతగా క్షమించబడ్డామో మనకు అర్థమైతే
అప్పుడు ఇతరులు మనం క్షమించగలుగుతాం. ప్రభు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ మత్తయి సువార్త 18:23-30 ఉంటుంది, తెరవద్దులే కానీ అక్కడ 3,60,00,000 అప్పు క్షమించబడిందంట ఒక వ్యక్తికి. ఎంత అప్పు? 3,60,00,000. తన జీవితంలో తీర్చలేడు ఆ అప్పుని. అదే ఒప్పుకుంటాడు కూడా. అతడు బయటికి వెళ్ళి 50 రూపాయల అప్పు, ఇతనికి ఒక వ్యక్తి 50 రూపాయలు అప్పు ఉన్నాడట. అతను కంటాన్ని పట్టుకున్నాడంట వెళ్ళి, నేను నా అప్పు తీస్తావా లేదా? అతనికి ఎంత అప్పు తీర్చబడింది? 3,60,00,000 అప్పుని, నీ అప్పును దేవుడు తీస్తే నీవు 50 రూపాయల అప్పుని క్షమించలేకపోవడం ఎంత బాధాకరం, ఎంతటి దుఃఖకరం. ఎప్పటికీ ఎన్నటికీ మనము తీర్చలేని బాకీని, రుణాన్ని ప్రభు శిలువలో తీర్చారు, మనల్ని క్షమించారు. మనము ఇంత వ్యక్తులను, కష్టపెట్టిన వారిని, నష్టపెట్టిన వారిని క్షమించలేకపోవడం ఎంతో బాధాకరమైన విషయమే. ఇక్కడ స్టెఫెనును మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. ఈ స్టెఫెను గురించి 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. ఆరో అధ్యాయంలో అంతా ఆయన గురించి రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో మరి స్టెఫెను చేసినటువంటి గొప్ప ప్రసంగాన్ని కూడా, ధర్మశాస్త్రాన్ని అంతటినీ ఒక అధ్యాయంలో చెప్పినటువంటి ఆత్మపూర్ణుడైన స్టెఫెన్ని మనం అక్కడ చూడగలం. కానీ ఒక్క వచనం, 60వ వచనం, నాకు ఫస్ట్ మాట దగ్గర ఆగిపోయాను. అతడు ప్రార్థన అంటే అక్కడే కూర్చుంటాం మనం కదా. ఎలాంటి పరిస్థితి దగ్గర అతడు మోకాళ్ళు ఉన్నాడు? మరణమైపోతున్న తరుణంలో, మరణం దగ్గర కూడా అతడు మోకాళ్ళు ఉన్నవాడిగానే స్టెఫెను కనిపించారు. మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో క్షమాపణ జీవితాన్ని చూపించిన ఒకే ఒక వచనం అక్కడ రాయబడి ఉంది. గొప్ప ప్రసంగం చేశాడు. ఎంతమంది ప్రభావితమయ్యారో తెలీదు. కానీ 60వ వచనం సాక్షాత్తు క్షమాపణను చూపిస్తున్న వచనం దగ్గర మతోన్మాదిగా, ఉగ్రవాదిగా ఉన్న సౌలు యొక్క అంతరంగంలో క్రీస్తు కార్యం జరగడానికి కారణమైంది. 2 అధ్యాయాలు స్టెఫెను జీవితం గురించి వ్రాయబడితే, ఒక వచనం అతని జీవితం గురించి వ్రాయబడింది. దాని ద్వారా మారిన పౌలు 14 పుస్తకాల్ని కొత్త నిబంధనలో రాయగలిగారు. ఇలారా నీ ద్వారా, నా ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు జరగకపోవచ్చు. నేను నా యొక్క స్నేహితుడు ఈ క్రిస్మస్ సందేశాన్ని చెప్పడానికి వెళ్తా ఉన్నప్పుడు ఆ మధ్యలో ఖాళీ సమయం ఎందుకని వాకింగ్ పెట్టుకుని వింటా ఉంటే ఒక సాక్ష్యాన్ని విన్నాం. ఆ సాక్ష్యంలో చక్కగా చెప్పడం జరిగింది. ఒక సహోదరికి మాట రాకపోవడం, దేవుని సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత ఆమెకు మాట రావడం. ఆ మాట విన్న తర్వాత మేము మాట్లాడుకున్నాం, నిజమే ఇలాంటి గొప్ప కార్యాలు జరిగితే ప్రజలు ఆకర్షితులు అవుతారు కదా, ప్రభువుని నమ్ముకోవడానికి కారణం అవుతుంది కదా అని. అప్పుడు మరలా మేమే స్టెఫెను కూర్చున్నటువంటి చర్చ ప్రారంభించాం. నిజమే, మన ద్వారా నేడు అలాంటి గొప్ప కార్యాలు జరగకపోవచ్చు, కానీ నీ ద్వారా ఎదుటివారి జీవితంలో క్రీస్తు ప్రదర్శించబడడానికి గొప్ప అవకాశం అందరికీ ఇవ్వబడింది. పౌలు మారుమనసు పొందింది మరణించిన వారిని స్టెఫెను లేపడాన్ని బట్టి కాదు, గొప్ప గొప్ప అద్భుతాన్ని చేయడాన్ని బట్టి కాదు, క్రీస్తుని క్షమాపణను తన జీవితంలో చూపించడం ద్వారా పౌలు యొక్క అంతరంగం మారింది. నేటికి అనేకులు ప్రభు వైపుకు తిరగడానికి, అంతరంగాల్లో అనేకుల యొక్క అంతరంగాల్లో గొప్ప కార్యాలు జరగడానికి నీవు కారణం కావాలి. నీ క్షమాపణ కారణం కావాలి. నీ కుటుంబంలో అనేకులు దేవుని కొరకు ఆకర్షితులు కావడానికి
నీ క్షమాపణ కారణం కావాలి. ఎప్పుడు చేశాడు ప్రార్థన అంటే ఆహుతి అయిపోతూ, లోకంలో కనుమరుగైపోతూ, తన జీవితం ముగించబడుతున్న సందర్భంలో తన జీవితాన్ని ముగించడానికి కారణమైన వ్యక్తుల కొరకు అతను క్షమాపణ ప్రార్థన చేశాడు. అయ్యో, మనతో ఉన్న వ్యక్తుల్ని మనం క్షమించలేకపోతున్నామే, మనతో ఉన్న వ్యక్తులు మనం క్షమాపణ కొరకు ప్రార్థన చేయలేకపోతున్నామే. సాధు సుందర్ సింగ్ గారు మిషనరీ స్కూల్లో చదువుకున్నాడంట. ఆయన క్రీస్తునంటే అసహించుకుంటూ బైబిల్ని తగలబెట్టి కాల్చివేసి, ఈ మధ్యన మన బైబిల్ ఎక్కడో కాల్చివేసి వాట్సాప్లో వచ్చినాయి బైబిల్ అన్నీ ఎక్కడో దూరంగా. అప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఏంటంటే, ఎవడరా కాల్చింది, ఎక్కడరా కాల్చింది అంటే సవాల్గా మనోళ్ళు వాట్సాప్లో రిప్లైస్ ఇచ్చాను. ఆనాడు ఈ ఎవరు సాధు సుందర్ సింగ్ గారు కూడా అలాగే తగలబెట్టాడట. తగలబెట్టి తన మార్గాన్ని ఏదో వెళ్ళిపోతా ఉంటే, పాడైపోయిన ఒక ప్రాంతంలో నుంచి ఒక స్వరం వినపడతా ఉంటే, ఇక్కడెవరా మాట్లాడుతున్నారని అక్కడికి వెళ్ళాడట. ఆ స్కూల్లోనే, ఆ పాఠశాలలోనే చదువుకుంటున్న ఒక వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన, యేసయ్యా సాధు సుందర్ సింగ్ని క్షమించువా, తెలియక చేశాడు, బైబిల్ని కాల్చివేశాడు, క్షమించవా. అది సాధు సుందర్ సింగ్ గారు ప్రభు నమ్ముకోవడానికి కారణమైంది. ఎవరితోనూ వారి పుస్తకాన్ని నిరచించి తగలు పెడితే నా కొరకు ప్రార్థన చేస్తున్నా, ఏంటిది, ఏంటి ఈ యొక్క క్రీస్తులో ఉన్న గొప్పతనం. అతడు నడిచి వెళ్తా ఉంటే సాధు సుందర్ సింగ్ పిల్లలు చూసి, అమ్మా అమ్మా క్రీస్తుకి వెళ్ళాడమ్మా. ఆ స్థాయిలో జీవించడానికి సాధు సుందర్ సింగ్ నిర్ణయం తీసుకునడానికి గల కారణం ఒక వ్యక్తి చేసిన క్షమాపణ ప్రార్థన. క్షమాపణ ప్రార్థన. గ్రహం స్టెయిన్స్ వరుసలో అతని ఇద్దరు బిడ్డలు, వాడు వయసు కూడా 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు బిడ్డ, ముగ్గురు కూడా ఆహుతైపోయారు, సజీవ దహనం చేయబడ్డారు. ఆ దృశ్యాన్ని చూస్తేనే మనకు తరుగుపోతుంది. అతని భార్య ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా భర్తను, నా పిల్లల్ని కాల్చివేసిన వారిని నేను క్షమిస్తున్నా. లోకం నివేదిపోయింది, ప్రపంచం ముక్కు మీద వేలేసుకుంది. దేవుని క్షమాపణ అంటే ఇదా అని ఈ రాత్రి నీవు క్షమించడం ద్వారా క్రీస్తు నీ కుటుంబంలో అనేక హృదయాలు కారం చేయడానికి, కారణం కావడానికి నీవు నిర్ణయం తీసుకుందుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో మార్లు రక్షించబడి ఎంతో కాలమైంది. ఎన్నో మార్లు దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. లోకమంతా అనేకుల్లోనే ఉంది, నా కుటుంబ సభ్యుల్లోనే ఉంది, నా ఇరుగు పొరుగు వారిలోనే ఉంది అని అనుకుంటూ ఉన్నాం. కానీ నా మట్టు నాకు అర్థమైంది, లోపం వారిలో కాదు, లోపం నాలోనే ఉంది. అనేకులు క్రీస్తుకి ఆకర్షించబడకపోవడానికి కారణం వారు కాదు, నేనేనన్న విషయం నాకు అర్థమైంది. ఈ లోకంలో నన్ను ఉంచింది, భూమి మీద నన్ను సజీవునిగా ఉంచింది ఆయన నా జీవితంలో ప్రదర్శించబడాలని. ఆయన గుణ లక్షణాలు నా కుటుంబంలో నా ద్వారా ప్రదర్శించబడాలని, నా ఇరుగు పొరుగు వారు నాలో ప్రభువుని చూడాలని. కానీ నేను ప్రభువుని చూపించడం మానేసి, అయ్యో మీరు రక్షించబట్టలేదే అని వారిని నేను నిందిస్తూ ఉన్నాను, వారిని నిందిస్తున్నాను. మొదటిగా క్రీస్తు చూపించిన విధేయత నేను నా అధికారులకు, నా తల్లిదండ్రులకు, సంఘ అధికారికి నేను చూపించలేకపోతూ ఉన్నాను, కుటుంబ యజమానికి నేను చూపించలేకపోతూ ఉన్నాను. అందుకనే వారిని ప్రభు కొరకు ఆకర్షించలేకపోతున్నానేమో. రెండవది అంగీకరించడం.
అయ్యో యేసయ్య నన్ను ఎంతగా అంగీకరించాడు. పాపిగా ఉన్నప్పుడు, చెడిపోయి ఉన్నప్పుడు, పడి ఉన్నప్పుడు నన్ను అంగీకరించిన దేవుడే. కానీ నా కుటుంబ సభ్యులు నేను అంగీకరించలేకపోతూ ఉన్నాను. వారిలో ఉన్న లోపాలనే చూస్తూ ఉన్నాను. కానీ తండ్రి నన్ను చేర్చుకున్నట్లుగా నేను చేర్చుకోలేకపోవడం నా దౌర్భాగ్యపు స్థితి అని నాకు అర్థమైంది. తనను చంపివేయాలనుకున్నా నేను చేర్చుకున్న యోసేపు, వారి చనిపోకుండా కాపాడినటువంటి యోసేపులో అన్నయ్యలు క్రీస్తుని చూసి తప్పిదానికి వారే పశ్చాత్తాపడ్డారు. మూడవదిగా దావీదు క్రీస్తు వలె అప్పగించుకోవడం. అనేకులు నిందలు వేసినప్పుడు, రాళ్ళు వేసినప్పుడు వాళ్ళు తుడిచిపెట్టబడాలి అని అనుకున్నానే, వారు దూరం అయిపోవాలి అని అనుకున్నానే. నా అంతరంగంలో నుంచి వారిని నేను తుడిచివేశాను. దావీదు చేతికి చిక్కిన సౌలు యొక్క వస్త్రపు చెంగులు కూర్చినందుకే దావీదు నొచ్చుకున్నాడు. నాకెందుకు లేదు ఈ మనస్సు, నాకెందుకు లేదు తోటి విశ్వాసి సాక్ష్యాన్ని బలి చేసిన నొచ్చుకునే మనసు లేకపోవడం. దావీదును చంపివేయాలనుకున్న సౌలు దొరికిన అతడు ప్రభువుకే అప్పగించుకున్నాడు. అన్యాయం దగ్గర తిరుగుబడ్డాను, పోరాడాలనుకున్నాను, వారు చేస్తున్న అన్యాయం నిరూపించాలనుకున్నాను. దావీదులాగా ప్రభుకి అప్పగించుకోలేకపోవడాన్ని బట్టి ఎన్నో పరిస్థితులు నేను చేజార్చుకున్నాను. క్రీస్తును చూపించే పరిస్థితులు నా జీవితంలో ఎన్నింటినో నేను వదులుకున్నాను. నాలుగవదిగా క్రీస్తు ప్రేమను చూపించడం. ఒకంత ప్రేమ హస్త్రాన్ని నా కుటుంబ సభ్యులు ఎలా చూపిస్తే నేను ఎంత బాగుందో. బోయాజులాగా ఏ స్థితిలో ఉన్న వారి ప్రేమను కనబరచడం. గొప్ప అంకురార్పణ, గొప్ప కార్యం జరిగింది. ప్రేమ వలనే కార్యసాధకం అవుతుంది. చివరిగా క్షమాపణ. తనను చంపిన వారిని సైతం క్షమించడం స్తెఫను యొక్క నైజమైంది. అతడు లేకపోయినా తన ద్వారా క్రీస్తు వరకు ఆకర్షించబడిన పౌలు పరిచర్య ఎంత ఘనంగా జరిగింది. ఈ రాత్రి క్రీస్తు స్వారూప్యం నీలో ప్రదర్శించబడాలని దేవుని యొక్క నిర్ణయానికి అప్పగించుకుంటున్నాక, నాయనా నీ గుణ లక్షణాలు నా జీవితంలో ప్రదర్శించబడాలి. కూడిన మాకందరికీ కృపను అనుగ్రహించమని మీరు మాత్రమే మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.